హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రాజారావు టాక్స్. బడ్మాష్ గాలకి బంపర్ ఆఫర్ అనే మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఈ లోపు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అలా కొట్టేసేయండి. పక్కన సౌండ్ వస్తుంది కదా, కొంచెం పక్కనే శివరాత్రి పండుగ ఫెస్టివల్ జరుగుతుంది కదా, పాటలు వస్తూ ఉన్నాయి, కొంచెం పట్టించుకోకండి. వాయిస్ అయితే వినపడుతుంది కదా, ఓకేనా. మూవీ బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, ఒక రౌడీ దగ్గర ఒక ఇద్దరు రాజు రమేష్ అనే పర్సన్స్ ఇద్దరు పని చేస్తూ ఉంటారు. ల్యాండ్లు కబ్జాలు చేయడం, అతను చెప్పిన పని చేసుకొని రావడం, సంతకాలు పెట్టించుకొని రావడం, ఇట్లాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు. సటన్ టైం వచ్చినప్పుడు వాళ్ళకంటూ ఒక ఇద్దరు అమ్మాయిల పరిచయం, చెరొక అమ్మాయి పరిచయం అవ్వడం, వాళ్ళ ద్వారా వీళ్ళ లైఫ్ ఎలా టర్న్ అయింది, ఒక అమ్మాయికి ఎలా టర్న్ అయ్యింది, వాళ్ళకి మనీ అవసరమైతే వీళ్ళు ఎలా మనీ అడ్జస్ట్ చేశారు, ఆ మనీ వల్ల వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఆ ప్రాబ్లమ్ వీళ్ళు ఎలా సార్ట్అవుట్ చేసుకున్నారు ఏంటనేది బేసిక్ స్టోరీ లైను. మూవీ ఎలా ఉందనే దాని గురించి మాట్లాడుకుందాం. అంటే మూవీ అయితే పర్లేదు, వన్ టైం వాచబుల్ మూవీ అనేది చెప్తాను. ఎందుకు చెప్తానంటే వినండి. మూవీ స్టార్టింగ్ హీరో ఇంట్రడక్షన్ కానీ బాగా అనిపించింది, పర్లేదు. ఒక సింపుల్ చిన్న స్టోరీ అయినా కూడా పర్లేదు, కొంచెం బాగానే ఎగ్జిక్యూట్ చేశారనేది అనిపిస్తుంది. లోకల్లో బాగానే తీశారని అంతే అనిపించింది. ఇంకా చెప్పాలంటే హీరో యాక్టింగ్ కానీ, హీరోయిన్స్ యాక్టింగ్ కానీ, ఇంకా హీరోయిన్స్ ఇంట్రడక్షన్ కానీ, వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ, అప్పుడప్పుడు చిన్న చిన్న అడల్ట్ సీన్స్ ఉంటాయి. ఇవన్నీ బాగానే ఉంటుంది. సర్టన్ టైం వచ్చిన తర్వాత వీళ్ళకి మనీ ఎలా అవసరం వచ్చింది, ఆ మనీ ఎలా తీసుకొచ్చారు అనేది, అంటే ఇంటర్వెల్ బ్లాంక్లో పెద్ద ట్విస్ట్ ఒకటి బయటపడుతుంది. ఆ ట్విస్ట్కి మైండ్ బ్లాంక్ అయిపోద్ది. అది పెద్ద ట్విస్ట్ అనుకోవచ్చు. దాని తర్వాత ఆ ట్విస్ట్ని వీళ్ళు ఎలా యూజ్ చేసుకున్నారు, ఎలా బయటపడ్డారు దాని నుంచి, దానివల్ల మళ్ళీ ఆ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేసుకున్నారు అనేది ఇంటర్వెల్ క్లైమాక్స్లో పెద్ద ట్విస్ట్ ఒకటి ఉంటుంది. ఆ ట్విస్ట్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయం, అది అలా జరిగిపోతూ ఉంటుంది. చాలా బాగా అనిపిస్తుంది. సినిమా అయితే పర్లేదు, వన్ టైం వాచబుల్ మూవీ. మధ్యలో రెండు సాంగ్స్ ఏమి ఉంటాయి. ఒకటేమో బడ్మాష్ అనే సాంగ్ ఒకటి ఉంటుంది, రెండు లవ్ ఫెయిల్యూర్ మీద ఒక సాంగ్ వేస్తారు. తెలంగాణ స్లాగ్లో ఉంటుంది. పర్లేదు, వన్ టైం వాచబుల్ సాంగ్స్ కానీ సిచ్యువేషన్ తగ్గట్టుగా సాంగ్స్ కూడా బాగానే అనిపిస్తూ ఉంటుంది. హీరోయిన్స్ యాక్టింగ్ కంటే విలన్కి వైఫ్ ఒక ఆమె ఉంటుంది, రివీల్ చేయవచ్చు తెలియదు కానీ, ఆ వైఫ్ హీరోయిన్స్ కంటే విలన్ వైఫ్ క్యారెక్టరే ఎక్కువ హైలైట్ అవుతుంది. ఆ క్యారెక్టర్ చుట్టే సినిమా ఎక్కువ తిరుగుతూ ఉంటుంది. అదే బేసిక్ స్టోరీ లైన్ మొత్తం చాలా బాగా. సెకండ్ హాఫ్ మొత్తం ఆ స్టోరీ లైన్ చుట్టూ తిరుగుతుంటుంది. చాలా బాగా అనిపిస్తుంది. సినిమా మొత్తం వన్ టైం వాచబుల్ మూవీ. ఇది మన రివ్యూ. మీకు నచ్చినట్టయితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసండి, ఓకేనా. ఎందుకంటే సినిమా గురించి చెప్పడానికి అయితే నా దగ్గర అయితే ఏం లేదు. సినిమా పర్లేదు, వన్ టైం వాచబుల్. ఎందుకంటే ఆల్రెడీ ఎప్పుడో థియేటర్లో రిలీజ్ అయింది, మళ్ళీ ఇప్పుడు రిలీజ్ చేశారు. ఆన్లైన్లో వచ్చింది, చూసి మీకు రివ్యూ చెప్తాను. మీకు నచ్చినట్టయితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసండి, ఓకేనా. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్